కోటలో కొలువయ్యే రేడు పేటగారే పట్టినాడు. పాత రాతలన్నీ మారిపోయే ఆశలెన్నో తెచ్చినాడు. హోరు హోరు నవ్వు పొంగెరు, దారే తరంగవాడి సేతులెత్తి జై కొట్టెరు. మండిపోయే అడుగోళ్ల తలపై కొడుకు నీడై వచ్చాడయో, మంది కోసమే తానున్నట్టు మాటిచ్చే మహారాజయో. ఈ నెల 17వ తేదీన ఎన్నికల సంగ్రామం జరగబోతా ఉంది. ఈ యొక్క ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను, మన కోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క చెర్లోపల్లి గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ అవుకు ఇన్ఛార్జ్ తిరుపాలరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రామేశ్వర రెడ్డి గారు, శివారెడ్డి గారు, మరి ఈరోజు ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కమ్మగిరి స్వామి గారు, మరి చిన్న కమ్మగిరి స్వామి గారు, అదేవిధంగా శంకర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, వెంకటేశ్వర్లు గారు, వెంకటయ్య గారు, శేషపని గారు, మరి అదేవిధంగా ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క చెర్లోపల్లి గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలకు దాదాపు 10,11,00,000 నేరుగా మీ యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డెబిట్కి దగ్గర 2,62,00,000 ఈ యొక్క సచివాలయ పరిధిలో, అంటే ఈ యొక్క చెర్లోపల్లి గ్రామానికి మొత్తం 12,73,00,000 ఈ 5 సంవత్సరాల మా యొక్క వైఎస్ఆర్ పాలనలో ఇంత డబ్బు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక సచివాలయం అయితేనేమి, అదేవిధంగా ఒక ఆర్బీకే కేంద్రం అయితేనేమి, ఈ యొక్క అదేవిధంగా ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు అయితేనేమి, జీజీఎంపీ కింద సీసీ రోడ్లు అయితేనేమి, నాడు నేడు కింద స్కూళ్ళు అయితేనేమి, ఈరోజు మనం తిరుగుతున్నటువంటి ఈ రోడ్డు జగన్, మరి అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఎప్పుడు బొక్క ఉంది బొక్క ఉందని చెప్తా ఉన్నారు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బొక్కలు ఏమైనాయో నాకు తెలియదు. ఈరోజు ఆ బొక్కలన్నీ పొడిచినాం. నువ్వు మరి నీ తెలుగుదేశం పార్టీ నాయకులు బొక్కబాలని మరి పడి పొరలాడినా కూడా ఈ రోడ్డు బాగా ఉంది, బొక్కలు కనపడకుండా ఉన్నాయి. అంతకుముందు సింగిల్ రోడ్డు ఉండగానే డబుల్ రోడ్డు చేశాం. ఎప్పుడు చూసేది పొక్క చూపించేది. మరి ఆయన మరి గతంలో 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ పొక్కలన్నీ మరి ఆ రోజు మరి డబుల్ రోడ్డు వేయాలనే ఆలోచన నీకు వచ్చిందా? సిమెంట్ రోడ్డు వేయాలనే ఆలోచన వచ్చిందా? ఈరోజు చూసినాం. చూడు జనార్దన్ రెడ్డి, ఇక్కడ నీకు కన్నుంటే చూడు, నీకు కన్నుంటే చూడు, ఈ రోడ్డు చూడు. రోజు బొక్కలు చూపిస్తుంటావు కదా, సెల్ఫీలు తీసుకుంటా ఉంటావు కదా. చూడు, నేను వేసిన రోడ్డు మీద రోజు తిరుగుతా ఉన్నావు, నువ్వు తిరుగుతా ఉన్నావు. రోజు బొక్కలు అన్ని పెడిచినాం. నువ్వు పొల్లాడేదానికి కూడా, నీ జీవితం తిరిగేదానికి అన్ని బాగా ఉన్నాయి. కాబట్టి ఒకరిని విమర్శించే ముందు నువ్వు 5 సంవత్సరాల్లో ఏం పగలబొడిచినావు, నువ్వేం చేసినావనే చెప్పకుండా ఎప్పుడూ ఆ బొక్కలు చూపించుకుంటా ఉంటావు.
కానీ నీకు ఆ బొక్కలు తప్పించే పని తప్ప వేరే పని ఏమీ లేదు. ఈరోజు మన యొక్క గ్రామంలో నువ్వేం చేసినావు నేనేం చేసినానని చెప్పి ఒక డిబేట్ పెడదాం. నువ్వు 5 సంవత్సరాల్లో నీ పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ గ్రామానికి చేశావు, నేను ఎంత ఖర్చు పెట్టాను ప్రజల సమక్షంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దానికి నువ్వు రావు, భయం నీకు, తిరిగోటి నువ్వు. మరి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామ ప్రజలకు నువ్వు ఒక సెంటు భూమి కూడా నీ 5 సంవత్సరాల కాలంలో ఇవ్వలేకపోయినావు. ఈరోజు దాదాపు 100 మందికి అసైన్మెంట్ కింద భూములు ఇచ్చిన 100 మందికి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 మందికి భూములు ఇచ్చిన. మరి నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇచ్చేది నీకు చేత కాదు. మళ్ళీ కోర్టుకేసి ఈ భూములు ఇవ్వద్దు, ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలకు పనికొస్తాయని చెప్పి సిమెంట్ ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఏ పిరికోడైనా కూడా మరి ప్రజల తరఫున ఉంటాడు. ఎవరైనా ప్రజల తరఫున ఒక ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ఎవరైనా ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు భూములు ఇవ్వాలి, ప్రజలకు పట్టాలు ఇవ్వాలి, ప్రజలకు ఇళ్లు కావాలి అని చెప్పి ప్రజల కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసే వాళ్ళు ఉన్నారు, నిరాదీక్ష చేసే వాళ్ళు ఉన్నారు. మరి ఈ నాయకుడేమో కోర్టుకు వెళ్తా ఉంటాడు. ఎప్పుడు ప్రతి చిన్నదానికి సచివాలయం వస్తే కోర్టుకేసి అడ్డుకుంటాడు, ఒక రోడ్డు వేస్తే కోర్టుకేసి అడ్డుకుంటాడు, ఒక అసైన్మెంట్ కింద భూములు ఇస్తే కోర్టుకేసి అడ్డుకుంటాడు, ఒక ఇంటి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తే కోర్టుకేసి అడ్డుకుంటాడు. ఇదే నా పని. అందుకే నేను శాశ్వతంగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఇటువంటి పనికిమాల వల్ల రాజకీయాల్లో అవసరం లేదు. వీళ్ళు వ్యాపారస్తులు మరి ఎక్కడ హైదరాబాద్ లో కబ్జాలు చేసుకుంటే బతికే వాళ్ళకి వీళ్ళకి రాజకీయాలు అవసరమా? ఏదో ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతాము, ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటా ఉన్నారు. చూడు రేపు చూడు, 17వ తేదీ మళ్ళీ జూన్ 4వ తేదీ నైట్ చూడు, జూన్ 4వ తేదీ నైట్ చూడు. జనార్దన్ రెడ్డి, నువ్వు నిద్ర పద్ధతి నీకు ఈ యొక్క మెజార్టీ చూస్తే నీకు నిద్ర పట్టదు. మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామాలకు సంబంధించి దాదాపు ఈ గ్రామంలో కొత్తగా ఏర్పడిన గ్రామం ఈ సబ్మెట్ విలేజ్, ఇది కొత్త చెర్లోపల్లి. ఈ గ్రామంలో 9 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్లు వేయాలి. అందులో 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసినాం. 4 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసాం. ఇంకా 5 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసేది ఉంది, డ్రైనేజ్ కాలువ వేసేది ఉంది. మరి అదేవిధంగా ఈ గ్రామంలో ఈరోజు గుళ్ళు, శివాలయం కానీ, అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కానీ, రామాలయం కానీ నిర్మాణం చేసేది ఉంది. ఈరోజు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. ఆ యొక్క బుగ్గ మల్లేశ్వర స్వామి టెంపుల్ కు సంబంధించి ఆ యొక్క భూములు ఉన్నాయి. ఆ యొక్క బుగ్గ మల్లేశ్వర స్వామి సమీపంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఈ యొక్క దాదాపు 200 నుంచి 300 ఎకరాలు కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా బుగ్గ మల్లేశ్వర స్వామి సమీపంలో ఉన్న భూములకు మరి తప్పకుండా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగులోకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలాలు శ్మశాన వారికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇష్టపడడం లేదు. కాబట్టి మీకు సమీపంలో రోడ్డు సైడే భూమి కూడా చూసి పెట్టడం జరిగింది. ఎన్నికల కోడ్ తర్వాత అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు పేదవాళ్లకు అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తా ఉంటే ఈరోజు
పెన్షన్ వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు కోర్టు వేసి ఆ యొక్క పెన్షన్లు ఇవ్వకుండా ఈ 2 నెలలుగా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు పొదుపు మహిళలకు సంబంధించి, అక్కా చెల్లెములకు సంబంధించి ఆసరా కింద ఇచ్చే డబ్బులను కూడా ఇవ్వకుండా కోర్టుకు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన పొదుపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి మహిళల పేరు మీద 45 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు ఇస్తా ఉంటే వాటిని కూడా కోర్టు కేసులు అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈబీసీ నేస్తం అడ్డుకుంటా ఉన్నాడు. ఈ విధంగా మేము ఎప్పుడు కూడా గతంలో ఆయన పసుపు ఇచ్చినా కుంకుమ ఇచ్చినా ఎప్పుడు కూడా మేము అడ్డుకోలేదు. ఈరోజు గతంలో ఏదైతే ఒక క్యాలెండర్ ప్రకారంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ప్రజలకు ఎన్నికలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాని కార్యక్రమాలు చేశాం, ఫలాని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఎన్నికల షెడ్యూల్ ముందే అవి ఆనాడు లాంచ్ చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు కోర్టు వేసి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ సూపర్ 6 పేరులో వస్తా ఉన్నాడు. దారి కనపడటం లేదు. ఈరోజు ఆ కూటమిలో ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో కనీసం మా పేపర్ పట్టుకునేదానికి కూడా ఆ బీజేపీ నాయకులు ఇష్టపడటం లేదు. మరి ఇటువంటి విలువలేని నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో మనకు ఈ పథకాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం వల్ల ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నాం. గత 2014 నుంచి 2019 వరకు ఏ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి మీరు లబ్ధి పొందారు, మరి ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏ విధంగా లబ్ధి పొందారో అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా మోసపోకుండా చాలా మంది చాలా విధాలుగా మభ్య పెడతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మోసాలకు మీరు మోసపోకండి. ఎందుకంటే 5 సంవత్సరాలు పొరపాటు చేసుకుంటే 5 సంవత్సరాల శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది. ఈరోజు అన్ని పథకాలు అన్ని వర్గాల వారికి, కులం కానీ మతం కానీ పార్టీలు కానీ ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి ఈరోజు ఈ పథకాలు ఇస్తామన్నాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ తప్పకుండా వస్తుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే ఈరోజు ఈ యొక్క రోడ్లు కానీ, ఈరోజు గ్రామాల్లో ముఖ్యంగా ఈ యొక్క సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పొలాలకు వెళ్లే రస్తాలు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఈ గ్రామంలో మిగిలిపోయినటువంటి శివాలయం కానీ, రామాలయం కానీ, ఈ పనులన్నీ కూడా మనం చేసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాదాపు 130 సీట్లు వస్తాయని చెప్పి ప్రతి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. తప్పకుండా వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వచ్చేది మన వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఎక్కడ కూడా మోసపోకుండా, ఎందుకంటే మీరందరూ కూడా ఈ గ్రామం చాలా వరకు గతంలో అక్కడ పాత చెల్లబల్ల ఉండింది. ఇంకా ఈ గ్రామంలో కొత్తగా ఏర్పడిన గ్రామం కాబట్టి గతంలో ఈ గ్రామానికి సపోర్ట్ విలేజ్ కాబట్టి ఈ గ్రామానికి గతంలో నిధులు వచ్చినా కూడా ఖర్చు పెట్టకపోగా చాలా వరకు వెనక్కి కూడా డబ్బులన్నీ కూడా వెళ్లడం జరిగింది. మరి 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటితో ముగిస్తా ఉన్నా. ఇంకా 2 గ్రామాలకు కూడా వెళ్లేది ఉంది. కాబట్టి ఆనాడు మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త చెర్లోపల్లి గ్రామం ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ఆ మహానాయకుడిని గుర్తుగా తప్పకుండా ఆ మహానాయకుడి పేరు మీద ఉన్న పార్టీకి తప్పకుండా మీరు ఓట్లు వేసి తప్పకుండా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం.